హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అమ్ములు డైలీ వ్లాగ్. ఈరోజు మినీ వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ రొటీన్ అనమాట. ఏం చేస్తున్నానో చూపిస్తాను, చెప్పనవసరం లేదు. అయితే నేను ఈరోజు ఈ వీడియోలో ఒక విషయం అయితే షేర్ చేసుకోబోతున్నాను. ఈ మధ్య యూట్యూబ్లో కాపీ పేస్ట్ అనేది వస్తుంది కదా, అది ఎవరెవరికి ఎంతవరకు వర్త్ అయింది, నాకైతే వర్త్ ఏం అవ్వలేదు. అలాగే నష్టం కూడా ఏం జరగలేదు. ఫస్ట్ ఫాలో చేయాలి, దాని తర్వాత అన్ఫాలో చేయాలి, దాని తర్వాత కాపీ లింక్ అనేది వాళ్ళ కామెంట్ బాక్స్లో పింగ్ చేయాలి. కాపీ చేసామనేది కామెంట్ చేయాలంట. నాకైతే ఏం అనిపించలేదు. మనం రీల్స్ ఎంత మంచిగా చేస్తే ఫాలోవర్స్ అంత బాగా పెరుగుతారు అని చెప్పేసి అర్థమైంది. అలాంటివన్నీ నమ్మొచ్చా నమ్మకూడదా మీరైతే ఒక కామెంట్ అయితే చేసేసేయండి. ఈ మధ్య ట్రెండింగ్ కాపీ యాప్ అనేది ఒకటి నడుస్తుంది కదా, అందుకని నేను ఈ విషయం షేర్ చేస్తున్నాను. ఈవినింగ్ నేను నార్మల్గా ఏమేం చేసుకుంటున్నానో చూపిస్తున్నా. మా బాబు 2:30కి లెగిస్తే 5:30కి పడుకున్నాడు అనమాట. అప్పుడు దాకా ఒక్కటే గోల్ చేశాడు, పిల్ల రాక్షసి. వాడిని ముద్దుగా పిలుచుకునేది పండులేండి. ఊరికేదో నేను అప్పుడప్పుడు తిట్టాలి అనుకుంటే పిల్ల రాక్షసి అంటాను. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మాత్రం నా కళ్ళే చూస్తూ చక్కగా నవ్వుతూ ఉంటాడనమాట. వాళ్ళ నాన్న వస్తే కానీ నేను వాడిని వాళ్ళ నాన్నకిచ్చి నేను స్నానం చేయడానికి వెళ్ళడానికి కుదరదు అనమాట. అంత గోల చేస్తారు. చూసారా, అసలు వాయిస్ ఓవర్ ఇస్తుంటే మీద పడి మరీ కొరుకుతూ ఉంటారనమాట పిల్లలు. ఇలా ఉంటుందండి, న్యూ మామ్స్ అయినా ఏ మామ్ అయినా సరే ఇట్లానే ఉంటుంది. వీళ్ళతో చాలా కష్టం అనిపిస్తుంది అనమాట పిల్లలతో. ఒక్కొక్కసారి మాత్రం గుడ్ బాయ్, చాలా మంచిగా వింటాడు మాట. సరేనండి, ఎవరికైనా ఒక అలవాటు అయితే ఉందా, ముందు రోజు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా, లేదు ఒక 2 డేస్లో ఫంక్షన్కి వెళ్ళాలి, లేదు ఊరికి వెళ్ళాలి అని చెప్పినప్పుడు ఇలా సర్దుకునే అలవాటు ఎవరికైనా ఉందా? నాకైతే మంచిగా అలవాటు అయితే ఉందన్నమాట. పెళ్ళికి ముందైతే డ్రెస్సులు అవి ఇవి అని సర్దేవాళ్ళం. పెళ్ళి తర్వాత మా వారి బట్టలు సర్దాలి, నా బట్టలు సర్దుకోవాలి. పిల్లలు ఉంటే మాత్రం మన అక్క చెల్లెల్ని ముందు సర్దాలండి. అదేనండి, డైపర్స్, ఒక టవల్, హ్యాండ్ కర్చీఫ్, పిల్లలకి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు సర్దుకోవాలన్నమాట. నేనైతే 1కి 4 సార్లు చూసి మరీ సర్దుకుంటాను. ఏది మిస్ అయినా సరే మా వారి నోటి నుండి అక్షింతలు రాలుతూ ఉంటాయి అన్నమాట. అక్షింతలు తట్టుకోవడం మన వల్ల కాదు సుమి. నేను చెప్తున్నాను కదా, ముందు రోజే ఎవరికైనా ఈ అలవాటు లేకపోతే అలవాటు చేసుకోండి, చాలా బెస్ట్ అనమాట. ఎందుకు అంటే అప్పటికప్పుడు సర్దుకొని టైం అయిపోయి బస్ మిస్ అవ్వడమో, ట్రైన్ మిస్ అవ్వడమో, అంత హడావిడి ఉండదు. పని లేట్గా అవుతుంది అని చెప్పి హడావిడి ఉండదు. ముందు రోజు సర్ది పెట్టుకుంటే చాలా మంచిది. ఈ హ్యాబిట్ అయితే ఏం పెళ్ళైన తర్వాత ఏం కాదు, నాకు చిన్నప్పటి నుంచి ఉందన్నమాట. మా చిన్నప్పుడు ఏదైనా కల్చరల్ ప్రోగ్రామ్స్లో డ్యాన్స్ చేయాలన్నా, ఏదైనా పార్టిసిపేట్ చేయాలన్నా సరే చాలా బాగా చేసేవాళ్ళం. అప్పటి నుంచి వచ్చిన అలవాటు ఇప్పుడు దాకా పోలేదు. నా వర్క్ అంతా అయిపోగానే మా బుల్లి రాక్షసుడు లెగిసాడనమాట, అదే పిల్ల పిశాచి. వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకో.